మాజీ మంత్రి హరీష్ రావు సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సమాధానం చెప్పాలి. కానీ స్థాయిని మించి మాజీ మంత్రి హరీష్ రావు గారిపై పరుష పదజాలంతో తమ స్థాయిని మించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ఖండించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హరీష్ రావు గారిని దూషించి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై గోదావరికని వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామగుండంకు 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ 10,880 కోట్ల రూపాయలతో కేబినెట్ లో ఆమోదం లభించడం విదితమేనని, ఎన్టీపీసీ 7 రూపాయలు ఒక యూనిట్ చొప్పున ప్లాంట్ నిర్మిస్తామంటే బయట మాకు 5 రూపాయలకి దొరుకుతుందని, ప్లాంట్ నిర్మాణానికి 6 ఏళ్ల సమయం పడుతుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగిందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో అధికార అహంకారంతో, అధికార దాహంతో మదమెక్కినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా ఒక అత్యున్నతమైనటువంటి హోదాలలో ప్రజలకు సేవలు అందించినటువంటి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించినటువంటి కన్నీరు హరీష్ రావు గారి దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ఇష్టమున్నటువంటి హర్ష పదజాలంతో అసలు వాళ్ళ స్థాయిని మించి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడేటువంటి నిజాన్ని మాట్లాడితే తట్టుకోలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మతి స్థిమితం లేనటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇలా మేము కల్లారా చూసినాం. హరీష్ రావు గారు ఏమన్నారు? గతంలో అసెంబ్లీలో మీ రేవంత్ రెడ్డి గారు 5 రూపాయలకే కరెంటును కొనుగోలు చేస్తున్నాము, ఎన్టీపీసీ వాళ్ళు 7 రూపాయలు యూనిట్ కు అడుగుతా ఉన్నారు, దానికంటే మేము కొనుగోలు చేసేదే తక్కువ వస్తుందని చెప్పేసి మాట్లాడినారు. నిన్నటికి నిన్న కేబినెట్ లో రామగుండంలో పవర్ ప్లాంట్ కోసం 10,880 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. మరి 5 రూపాయలకే దొరుకుతుందన్నటువంటి యూనిట్ 7 రూపాయలకే ఎన్టీపీసీ యూనిట్ ఇస్తా అన్నా కూడా ఇలా 10 రూపాయలకే 800 యూనిట్లు అంటే సుమారు 8 రూపాయలు. ఆ రోజే చెప్పిండు ప్లాంట్ ఇవాళ ఎన్టీపీసీలు పెడితే ఇవాళ మేము మంజూరిస్తే 6 ఏళ్ల వరకు కంప్లీట్ చేస్తారు, ఆ 6 ఏళ్ల తర్వాత దాని రేటు